కయ్యం పెట్టిన పిల్లి, బర్గర్లు ఆర్డర్ పెట్టిన ట్రంప్, సినిమా డైలాగులు కొడుతున్న ఎమ్మెల్యే, పందులను తరుముతున్న రోబో. ఇగో గిట్లా సానా ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. మరి అవి చూడాలంటే ముందుగా హెడ్లైన్ చూడాలి. ట్రంప్ సారు ఆర్డర్ పెట్టిండు బర్గర్లు, ఈ వీడియో కొడుతున్నది సోషల్ మీడియాలో చక్కర్లు. పందులను తరిమింది రోబో, ఈ వీడియో చూస్తే అంటారు అబ్బో. పిల్లి పెట్టింది రెండు ఇళ్ల నడుమ ఫైటింగ్, సోషల్ మీడియాలో అవుతుంది ఫుల్ ట్రెండింగ్. ఎమ్మెల్యే సార్ కొట్టిండు సినిమా డైలాగు, ఇంటే అంటారు మళ్ళా గిదెక్కడి రుబాబు. నారాయణ 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 అనుకుంటా ఆ దేవునికి నడుమ ఈ దేవుడికి నడుమ ఆ నారదుడు ఎట్లయితే కయ్యం పెడతాడో ఒక పిల్లి కూడా అచ్చం అట్లనే ఊకే ఆ ఇంటికి పోయి ఈ ఇంటికి పోయి ఆఖరికి ఇద్దరు ఇంటలకు నడుమ కయ్యం పెట్టిందట. వెనకటికి కోడి కయ్యం కోర్టు దాకా పోతే గిప్పుడు గీ పిల్లి పెట్టిన కయ్యం పోలీసుల దాకా పోయింది. మరి గింతకి గా పిల్లి ఏం తప్పు చేసిందో చూద్దాం పారి. बच्चा बहुत वजह से मारे से बड़े పిల్లి ఆ ఇంట్లకు ఈ ఇంట్లకు తిరుగుడే కాదు, ఆ ఇంటోళ్లకు ఈ ఇంటోళ్లకు ఉన్నాడు మా కయ్యం కూడా పెట్టింది. మరి ఏం కయ్యం అంటారా? ఇగో కనిపిస్తున్నది కదా గీ పిల్లి, ఇక పక్కింటోళ్ళ ఇంటికి ఊకే పోతుంటాడట. అరే ఊకే పోతున్నది గలకు మనకు అసలే పడదు ఎదుకోతున్నది అని చెప్పి కొన్ని దినాల దాకా ఆలోచన చేయలేరట. ఇక ఇంకేమున్నది, ఆ పక్కింట్లో ఆడపిల్లి ఉన్నదట. ఇక ఈ మగపిల్లి ఆ ఆడపిల్లి ఇద్దరు సోపతాయి మొత్తం మీద అయితే ప్రేమించుకున్నారు. ఇక ప్రేమించుకున్నాక ఎట్లుంటుంది ఇక కథ ఇక మన అందరికి తెలియదా? ఇక మొత్తం మీద అయితే ఆడపిల్లికి 4 పిల్లలు పుట్టినాయట. ఇక ఇంకేమున్నది, ఆ ఇంటోళ్ళు ఊకుంటారా? మీ పిల్లి మా ఇంటికి వచ్చుడుతోనే ఇవాళ మా పిల్లకు మళ్ళీ పిల్లలు పుట్టినాయి. ఇక ఈ పిల్లలను మేమేం చేసుకుంటామో మీ పిల్లిని మీరు మీ ఇంట్లో కట్టేసుకుంటే కాదా అని చెప్పి మస్తు లొల్లి అయ్యింది. ఇక వాళ్ళు వీళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునేదాకా పోయింది కథ. ఇక ఈ ముచ్చట పోలీసులకు ఎరికైతే అరే పాపం జంతువులకు ఏం తెలుస్తుందమ్మా, మీరు కొట్లాడుకొని పిల్లి కుటుంబాన్ని విడదీస్తారా అని చెప్పి మొత్తం మీద అయితే వాళ్ళు కూడా బాగానే అరుచుకున్నారు. ఇక పోలీస్ సారోళ్ళు మంచి ముచ్చట చెప్పుడుతోని ఇక సమరాజం అయ్యిర్రు. మొత్తం మీద అయితే ఆ పిల్లి కుటుంబానికి న్యాయం చేసిర్రు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక గింతకి ఇది ఏడయ్యిందంటే బెంగళూరులో శేషాద్రిపురంలో అయ్యింది. అమెరికా దేశంలో 35 కోట్ల మంది జనాభా ఉన్న గన్ల ఒక్కరంటే ఒక్కరు అమెరికా పెద్ద మనిషి ట్రంప్ సార్ను అస్సలు పట్టించుకుంటలేరు. అరే దినం బ్యాకర్ లేకుండా ఆ దేశానికి కయ్యం పెడదామా, ఇక ఈ దేశానికి కయ్యం పెడదామా అని నెత్తి ఖరాబ్ అయ్యేటట్టు సోంచాయించే ట్రంప్ సార్కు కనీసం తాగుదామంటే కొబ్బరి నీళ్ళు కూడా ఇస్తలేరు. ఇక మా లచ్చక్క లెక్కనే ఆకలికి ఓర్చుకోలేక ఆఖరికి సారే గిట్లా వైట్ హౌస్ కు బర్గర్లు ఆర్డర్ పెట్టుకున్నాడు. అగో అవ్వ గీ వయసులో కూడా అమెరికా వైట్ హౌస్ పోయి మరి డెలివరీ ఇవ్వబట్టే కదా. మరి వైట్ హౌస్లో ఎవరు తీసుకుంటారో చూద్దాం. ఇక అగ్గో డైరెక్ట్ సీదా ట్రంప్ సారే బయటకు వచ్చిండు కదా. అరే బగ్గనే ఆకలి అయినట్టుంది సార్కు. మంచిగా అగో 2 బర్గర్లు అయితే ఆర్డర్ పెట్టిండు. ఇక కడుపు నిండా తింటుండొచ్చును. ఇక గీ అవ్వ అయితే డెలివరీ ఇచ్చింది కానీ మరి సారు ఏమో ముచ్చట పెట్టబట్టే గదేందో ఇందము జర షేపు. This doesn't look staged, does it? They're all your favorites. These are good. Rest is doing a good job. So, the reason for this is the fact that I heard you picked up an extra $11,000 that you didn't get because the tax bill was so big. The refund was the biggest you've ever had. Is that a correct statement? It definitely was. Yeah, I saved over $11,000 by not having to claim. Was that surprising to you? It was very surprising. Very A surprising. great big beautiful bill. And that doesn't include overtime in your case. This is only just based on what we did in terms of every other aspect of the tax bill, right? Yes, sir. So it was 11,000 saving. Yes, sir. Isn't that incredible? And that's what it is. The tax cut
it's really, you know, we call it the great big beautiful bill. We should call it the great big beautiful tax cut bill because it's tremendous amounts of money, and that's overtime. That's also on Social Security, as you know, Yes, and it's pretty amazing. yes it And is. you're really nice. Would you like to do a little news conference with me and these people? These are not the nicest people. They're not nice like you. You know that, right? I'll do whatever you ask me to do, sir. So the no tax on tips is something special, right? It's very special. And that's the one that really pertains to you more than anything else. Yes, sir. It's fantastic. It's so such an honor to meet you. And I think you voted for me, did you? Maybe. Yeah. I heard you're a great supporter. We appreciate it. ఇన్నరు కదా గది అసలు కథ. ఇక సారు పోయిన ఏడాది కింద నో ట్యాక్స్ అండ్ టిప్స్ అని చెప్పి మొత్తం మీద అయితే ఒక కొత్త రూల్ను అమలు చేసిండు. మళ్ళా ఇక ఆ రూల్ పెట్టి సరిగ్గా ఏడాది అయ్యింది. ఇక ఏడాది పూట ఏం చేయాలని ఆలోచన చేసి ఇక గిట్ల వెరైటీగా బర్గర్ ఆర్డర్ చేసిండు. ఇక ఆర్డర్ చేస్తే అవ్వొచ్చి డెలివరీ అయితే ఇచ్చింది. ఇక ఆమెతోని అటెనక ముచ్చట పెట్టి ఇక పోయేటప్పుడు $1000 టిప్ ఇచ్చిండు. మళ్ళా ఇక ఇంకేమున్నది అవ్వ ఫుల్ ఖుషి అయ్యింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కొందరు లీడర్లు మీదికి చూడనికే మహాత్మా గాంధీ లెక్క కాముషున్న లోపల మాటకు గల రక్తం ఉరుకుతూనే ఉంటది. ఇక మరి అప్పుడు గాల నోట్లకెళ్ళి వచ్చే ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క డైమండ్ అన్నట్టు గిట్ల వస్తాయి. మళ్ళా రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ కుస్తీలు కొట్టడానికి రాలే అధ్యక్ష. విఘ్నత ప్రదర్శించడానికి, అవగాహనతో మాట్లాడడానికి సభలోకి వచ్చినాం అధ్యక్ష. రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ సారు చిన్నగా ఉన్నప్పటి సంది సమరసింహారెడ్డి, వీరసింహారెడ్డి సినిమాలు చూసే పెరిగినట్టున్నాడు. అవు మళ్ళా గాలెక్కన డైలాగులు కొడుతున్నాడు స్టేజ్ మీద. ఏమన్నాడో ఈనుండ్రి. శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక్క 2 గంటల్లో కుయ్యి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. అగో ఇన్నరు కదా, చిటికేస్తే చాలు మేమందరము మీ వెనకనే ఉన్నాం, అడ్డం ఎవరొచ్చినా అడ్డంగా నరికేస్తాము అని అనవచ్చే. ఇక మొత్తం మీద సారు మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినాయి. ఇక అప్పుడు మంత్రి శ్రీధర్ బాబు సారు ఏరులతోనే ముచ్చట పెడుతున్నాడో ఏమో తెలియదు కానీ ఇక గీ అల్లయితే గట్ల ఎందుకు అన్నాడు, ఏం సంగతి అని చెప్పి గీ మాట అన్నాడు. మా సహచరులు నిన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలామంది బెదిరిస్తూ ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి 2 మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు అక్కడ ఉన్న సోదరులు వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. అగో ఇన్నరు కదా, రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ సారు చాలా మంచోడు, శాంతిని ప్రేమించేటోడు. ఆయన ఏదో కార్యకర్తలకు జోషి నింపాలని చెప్పి గట్ల అన్నాడు, గంతే అని చెప్పబట్టే. ఇక ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో ఓ అక్క ఓ యూనివర్సిటీలా లేక మురుసుకుంటా అటు ఇటు తిరుక్కుంటా ఇక ముద్దుగానే డాన్స్ చేసింది. మరి అక్క గట్ల డాన్స్ చేసి గిట్ల ఇంటికి వచ్చిందో లేదో ఎక్కిళ్ళు పట్టేదాకా ఎక్కి ఏడ్చింది. ఒక వీడియో రిలీజ్ చేసింది. మరి మురుసుకుంటా డాన్స్ చేసినామే ఎందుకు ఏడ్చుకుంటా ఈ వీడియో రిలీజ్ చేసిందో అరుచుకుందాం పాండి. అగో గియా కేంద్ర నాయన ఎక్కి ఏడవబట్టే ఇంట్లో అమ్మ కూడా తిట్టిండా లేకపోతే అయ్య కూడా కొట్టిండా అనుకోగలరు. కాదు, గుజరాత్ రాష్ట్రంలో MS యూనివర్సిటీలా ఓ కార్యం అవుతుంటే గా కార్యంలా అక్క స్టేజ్ మీద ఖతర్నాక్ డ్యాన్స్ చేసింది. మళ్ళా ఇక గట్ల డ్యాన్స్ చేసుడుతోనే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యింది గా పాట.
ఇక ఇంకేమున్నది గా పాట మీద చాలా మంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసుడు షురూ చేసిండ్రు. అరే గట్లా డ్యాన్స్ చేస్తారా ఏం కథ ఏం లెక్క అని చెప్పి మొత్తం మీద అయితే సోషల్ మీడియాలో బాగానే అరుచుకున్నారు. ఇక అక్క బాగానే ఫీల్ అయినట్టున్నది. ఇక గందుకే గిట్లా ఇగో గిన్ని దినాలు రోబోలను కిచెన్ల కూరగాయలు కొయ్యనీకే, పెద్ద పెద్ద హోటళ్ల బువ్వన్ తినీకే, గట్లనే పెద్ద పెద్ద కంపెనీలల్ల బరువులు మొయ్యనీకే, మన బట్టలు ఇస్తిరి కొట్టనీకే, మన ఇళ్ళల్లో పనులు చెయ్యనీకే గిట్లా ఎవ్వరికి దోచినట్టు గాళ్ళు రకరకాలుగా వాడంగా చూసినాం. కానీ చాలా వెరైటీగా ఒక దేశంలో రోబోలను ఎందుకు ఆడుతున్నారో చూడుర్రి. మన దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా పందులతోనే పెద్ద పరిశాన్ ఉన్నది. పోలాండ్ దేశంలో పందులు రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇక రోడ్ల మీదకి వస్తే ఏం చేయాలనో సమజ్ కాలేనట్టున్నది ఆ దేశ పోలకు. ఇక బాగా ఆలోచన చేసి ఒక కొత్త ఆలోచన అయితే చేసిండ్రు. మరి ఆ ఆలోచన ఏందో చూడుండ్రి. అగ్గో చూసిరు కదా, పందులు రయ్య రయ్య ఉరకబట్టే వెనకకెళ్ళి రోబో తరమబట్టే. ఇక మొత్తం మీద అయితే ఈ వీడియోకి ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యింది. గీలు చేసిన ఉపాయం మన తాన కూడా చేస్తే రైతులకు సగం రంది తప్పుతుంది అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇప్పుడు మన జిగేలాని యాత్రలో ఒక చిన్నదంటే చిన్న బ్రేక్, గిట్ల పోయి గట్ల వస్తా. ఇక మళ్ళొచ్చిన తతిమ వార్తలు షురు చేద్దామా. అందరి లీడర్ల కొట్లాట వేరు, కొందరు లీడర్ల కొట్లాట వేరు. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం అన్నట్టు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు షెయ్యిపాటి మీద పోరాటం షురూ చేసిండు. ఇక షురూ చేసినాక ఉత్తగుంటాడా? ఒక్క చిక్కుముడి ఇప్పినట్టు ఒక్కొక్క గ్యారంటీ మీద గిట్ల అరుచుకుంటున్నాడు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు కారు పార్టీ లీడరు కేసీఆర్ సార్ను కలిసిండో లేదో షెయ్యిపాటికి బాగానే సురుకులు పెడుతున్నాడు. మళ్ళా షెయ్యిపాటి చేసిన అభివృద్ధి ఏముంది, జగిత్యాలలో అభివృద్ధి అయ్యింది మొత్తం కారు పార్టీ హయాంలోనే. ఆనాడు నేను కొట్లాడి అభివృద్ధి చేపించిన, ఈనాడు షెయ్యిపాటి అభివృద్ధి అసలే చేయలేదు అని చెప్పుకొచ్చిండు. నేను గ్రామాలు పర్యటిస్తుంటే మన వసంత గారు ఎక్కడ అందరం బీఆర్ఎస్ సార్, మళ్ళీ కేసీఆర్ రావాలి సార్ అని అడిగాక నేను ఆశ్చర్యపోయిన. మరి ఇంట్లో ఎక్కడ పోయింది ఎప్పుడు కనబడలేదు, ఇప్పుడు ఏ గ్రామం ఏదైతున్నదో ఇవ్వాలని చెప్తున్నాను. నేను అందరి వల్ల మొన్న ఎన్నికలు వచ్చేవరకల్లా నేను సీసీ రోడ్ వేసినా, నేను డ్రైన్ కట్టిన, ఇదిగా ఇంతవరకు ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు మంజూరు చేయబడ్డ నిధులతో వేసింది ఒక్క రోడ్డు చెప్పాయి మా శివకేశ్వర ఉండడానికి అన్నిరిక జరిగే పనులను ఎక్కడియో. గత ప్రభుత్వంలో వచ్చినట్టు ఒక 50 కోట్ల టీఎఫ్ ఐడిసి పనులు ఏదైతుందో ఇవి ఇప్పుడు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయబడ్డ నిధులు అని చెప్పని ఏదైతే గొప్ప చెప్పే ప్రయత్నం చేసిందో అవి ఇంతరూ టెండర్ ప్రక్రియ లోపల ఇంకెవి కూడా బయటకు రాలేదు. అవి తెలంగాణ రాష్ట్ర నిర్మాణం, పునర్నిర్మాణం కొరకు భవిష్యత్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే దానికి ఏకైక మార్గం అని చెప్పండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి కొరకు, తిరిగి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటానికి కొరకు అందరం కూడా కలిసి కట్టుగా ఏదైతుందో మరి కలిసి ప్రయాణం చేద్దాం. విన్నారు కదా, ఇక ఈడ ఈ మాట మాట్లాడితే ఇంకో ఇంకో మీటింగ్ లా ఈ మాట మాట్లాడిండు. నేను ముసల్దానే కావచ్చునా, నేను మనిషిని కాదా, నా మనసు లేదా? నేను మనిషిని కాదా, నా మనసు లేదా? నా జీవితకాలం సంస్థలు తీర్చిదిద్దినా, నా జీవితకాలం సంస్థలు తీర్చిదిద్దినా నిన్నేదైతుందో ఇల్లు పెంచి పెద్దగా చేస్తే నువ్వు ఇలా ఇంటికి పెద్దలు అని చెప్పని, నువ్వు ముసల్దానమే, నువ్వు అక్కర్రావు అని చెప్పని వయసు పక్కన పెట్టుకుంటా అంటే నేను మనిషిని కాదా? నేను ముసల్దానే కావచ్చు కాక నేను ఇంకో ముసలి చూసుకుంటా. విన్నారు కదా, గిట్లా మాట్లాడుతోని ఆడున్నోళ్ళందరూ ఫుల్ ఖుషి అయ్యిండ్రు.
గిట్లా దినామొక్క పల్లె తిరుక్కుంటా 20 తారీఖు నాడు కారుపాటిలో షేరికైతున్న బహిరంగ సభకు భారీ ఎత్తున రావాలని విన్నపం చేసుకుంటున్నాడు. మళ్ళా ఏప్రిల్ 27 తర్వాత ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. ఏప్రిల్ 20 నాడు మన నాయకుడు కేసీఆర్ గారు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు అయిన తర్వాత మే జూన్ నెలలో నేను పెద్దలు ఈశ్వర్ గారిని ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, అట్లాగే మా సోదరులందరినీ కోరుతా ఉన్నా, ముందుగా ఎస్సీ ఎస్టీలతోనే ప్రారంభం చేద్దాం ఎక్కడో దగ్గర. అట్లాగే ఆ డిక్లరేషన్లు వీళ్ళు ప్రకటించిన రోజు కూడా మనం తప్పకుండా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, వరంగల్లో రైతు డిక్లరేషన్, యువజన డిక్లరేషన్ హైదరాబాద్లో, విద్యార్థి డిక్లరేషన్ ఇక్కడే, మహిళా డిక్లరేషన్, ఒక్కొక్క వర్గానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన ప్రామిస్ల మీద మనం కూడా అంతే పకడ్బందీగా అవసరమైతే అదే స్థలంలో అదే పట్టణంలో బ్రహ్మాండమైన బహిరంగ సభలతో పాటు జాగృతం చేసే విధంగా ఈ 2 ఏళ్ల కార్యాచరణ రూపొందించుకుందాం. ఇక నిన్న మొన్న పాలకడికెళ్ళి నీళ్ళ దాకా దినామొక కల్తీ బయటపడ్డది. మరిగా కల్తీగాలను పట్టుకోనికే పోలీసులు అధికారులు ఖతర్నాక్ కష్టపడ్డారు కదా. మరి గాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఉండాలి కదా. అందుకే పట్నం పెద్ద పోలీస్ సజ్జనర్ సారు గిట్లా మెచ్చుకున్నాడు. ఈ 2-3 నెలల సంది మన పట్నంలో ఏడ కల్తీ అవుతున్నదని ఎరుకైనా పట్నం పోలీసులు అట్లనే అధికారులు పరుగులు పెట్టి మరి గా కల్తీని ఖతం చేసేసిండ్రు. ఇక ఇంకేమున్నది, కల్తీ అంతా బయటపడుతోనే పబ్లిక్ అంతా ఫుల్ ఖుషి అయ్యిండ్రు. మరి గీ లెక్కన కష్టపడి కల్తీనంతా బయట పెట్టి పబ్లిక్ ఆరోగ్యాలు కాపాడుతుంటే పట్నం పెద్ద పోలీసు సజ్జనారు సారు అధికారులను పోలీసులను మెచ్చుకోకుండా ఉంటాడా చెప్పుండ్రి. అందుకే కల్తీని ఖతం చేయనీకే బేగం బజార్లా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్-ఫాస్ట్ కార్యాలయంకొచ్చి ఆఫీసర్లందరినీ పోలీసులందరినీ గిట్లా మెచ్చుకున్నాడు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు ఈ ఒక హెచ్-ఫాస్ట్ కార్యాలయానికి రావడానికి చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా తక్కువ టైంలో మీరందరూ కూడా బాగా కృషి చేశారు. టాస్క్ ఫోర్స్ మీరందరూ కూడా హెచ్-ఫాస్ట్ ఆఫీసర్స్ మీ యొక్క ఆఫీసర్స్ నేతృత్వంలో మంచి పని చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్యం ఇవ్వడానికి వాళ్ళు కొన్ని సంవత్సరం కూడా వాళ్ళు జీవనం కూడా పెంచడానికి మీరందరూ కూడా అదేవిధంగా ఒక ఆరోగ్య హైదరాబాదు సురక్షిత హైదరాబాద్ ఒక నినాదంతో మీరందరూ కూడా పనిచేస్తున్నారు. సో అందుకు మీరందరూ కూడా నా తరఫు నుంచి సిటీ పోలీస్ తరఫు కూడా పేరు అభినందిస్తున్నాను. చూసిరు కదా, కల్తీని పట్టుకునే ఆఫీసర్లకు కూడా ఒక ప్రత్యేకమైన కార్యాలయం ఉన్నది మన తాన. ఇక అటెన్క పోలీస్ ఆఫీసర్లను మెచ్చుకొని పబ్లిక్ కూడా ఏది కల్తీ ఉన్నది ఏది అసలుతున్నదని తెలుసుకొని తింటే బాగుంటుంది, గప్పుడే అందరం బాగుంటాము అని చెప్పుకొచ్చిండు. ఈరోజు ఎక్కడ గల్లీకి హాస్పిటల్స్ అయింది, ఎందుకు అయింది? మనకు తినే ఆహారం మంచి లేదు, దానివల్లనే రకరకాల ఈరోజు కొన్ని డిసీజు మనకు తెలియని డిసీజ్ ఈరోజు వచ్చినావు. ఎందుకంటే బికాజ్ వీఆర్ ఈటింగ్ అడల్టరేటెడ్ ఫుడ్ కల్తీగా. సో అందుకు ఇది ఒక చాలా పెద్ద ఇనిషియేటివ్. సో మన లక్ష్యము మంచి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మంచి ఉండాలి. సో ఈ ఫుడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్. మీరందరూ కూడా ఇది సక్సెస్ చేశారు, ఇంకా ముందు కూడా సక్సెస్ చేసి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి ఆశిస్తూ వైభవ్కి, ఎడిషనల్ డీసీపీ శ్రీనివాస్కి, అందరూ కూడా ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్కి మీ అందరూ కూడా నేను పేరు అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. విన్నారు కదా, గిట్లా సజ్జనారు సారు ఎప్పటికప్పుడు సైబర్ క్రైములు కాకుండా ఇటు కల్తీ కాకుండా పబ్లిక్ ను బాగానే కాపాడుతున్నాడు. మళ్ళా ఈ గోగిప్పుడు సెంట్రల్ మోడీ సారేమో గ్యాస్ కు ఏం తిప్పలేదని చెప్తాడు, కానీ రాష్ట్రంలోనేమో గట్ల లేదు పరిస్థితి. కుక్క చెప్పెత్తుకపోతే అటే పోయినట్టు గీయాల గ్యాస్ బుక్ చేస్తే 40 దినాలైనాక వస్తున్నది. ఇక గన్ని దినాలు కట్టెలు లేకుంటే గొయ్యి. అందుకే మెదక్ పబ్లిక్ కోపం వచ్చి ఆఖరికి గిట్ల చేసిర్రు. ఒక దిక్కు సెంట్రల్ సర్కారు, ఇంకో దిక్కు రాష్ట్రంలో ఉన్న సర్కారు అరే గ్యాస్ తిప్పలు లేదు అని చెప్తున్నా ఊర్లలో మటుకు అట్లా లేదు పరిస్థితి. గ్యాస్ బుకింగ్ చేసుకొని 40 రోజులైనా గ్యాస్ బుడ్డీలే వస్తలేవు. మళ్ళా అందుకే పబ్లిక్ మస్తు తిప్పలు పడుతున్నారు. మెదక్ల శివంపేట మండలంలో దొంతి గ్రామంలో
గ్యాస్ బుక్ చేసి 41 రోజైనా గ్యాస్ సిలిండర్లు వస్తలేవని పబ్లిక్ అందరూ మస్తు గరం అయ్యిండ్రు. ఇక గరం అయ్యుడే కాదు, గ్యాస్ సిలిండర్ ఆటో వస్తే ఆటోలకు ఎక్కి ఎవరు కాళ్ళకి గిట్లా గ్యాస్ సిలిండర్లు తీసుకొని పోయిండ్రు. మళ్ళా చూసిరు కదా, ఎవరికి దోచినట్టు వాళ్ళు తీసుకొని పోవట్టే. మరి గట్లున్నది మళ్ళీ తిప్పలు. అందుకే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఇక పాత సినిమాలల్లో హీరోలు ఈడ మాయమయ్యి ఆడదేలినట్టు, ఆడ మాయమయ్యి గీడదేలినట్టు తమిళనాడు రాష్ట్రంలో విజయ్ తలపతి సారు కూడా గట్లనే తెలుతున్నాడంట. మరి సారు ఒక్కడే 2 జాగలల్లో ఎట్లా ప్రచారం చేస్తున్నాడు? ఈడికెళ్ళి ఆడికి కనురెప్పగొట్టనంత సేపట్ల ఎట్లా పోతున్నాడు? ఒక్కటే పారి ఈడ ఆడ ఎట్లా మాట్లాడుతున్నాడు? ఇవన్నీ తెలవాలంటే మన జిగేలాని ముచ్చట చూడాలి. తమిళనాడు రాష్ట్రంలో నువ్వా నేనా అన్నట్టు జోర్ల ప్రచారం చేస్తున్నారు విజయ్ తలపతి సారు, ఎంకే స్టాలిన్ సారు. మరి వీళ్ళిద్దరు లీడర్లు తమిళనాడు మొత్తంలో అన్ని జిల్లాలకు, అన్ని పల్లెలకు తిరగాలంటే అవుతుందా చెప్పుండ్రి? కాదు కదా. అందుకే టీవీకే పార్టీ లీడర్లు ఈ ఆలోచన చేసిండ్రు. మళ్ళా ஒட்டுமொத்த மக்களும் தங்களோட ஒத்த விரல்ல தமிழ்நாட்டில் இருக்கிற 234 தொகுதியிலையும் TVK சின்னத்துக்காக அவங்க அழுத்த போற ஒவ்வொரு பட்டியல இருந்து விடுற ஒவ்வொரு ஓட்டும் அணுகுண்டா மாறும் பாருங்க. ఇక ఆలోచన ఏందంటే, యోగిడ బండెక్కి మాట్లాడుతున్నాడు కదా విజయ్ తలపతి సారు, అది నిజంగా కాదు, ఏఐ టెక్నాలజీతోని గట్ల చేసిండ్రు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అరే విజయ్ తలపతి సారు రాకపోతే ఏంది, మాకు తెలివిలేదా అన్నట్టు మొత్తం మీద విజయ్ తలపతి సారు వచ్చినట్టే, మాట్లాడినట్టే, పబ్లిక్ ను ఓట్లు అడిగినట్టే. ஒட்டுமொத்த மக்களும் தங்களோட ஒத்த விரல்ல தமிழ்நாட்டில் இருக்கிற 234 தொகுதியிலையும் TVK சின்னத்துக்காக அவங்க அழுத்த போற ஒவ்வொரு பட்டியல இருந்து விடுற ஒவ்வொரு ஓட்டும் அணுகுண்டா மாறும் பாருங்க అని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా ఏఐ టెక్నాలజీతోని ముంగలుకోతున్నారు మళ్ళీ పార్టీ లీడర్లు. ఇక పార్టీ లీడర్లు గిట్లా ముంగలుకోతే విజయ్ తలపతి సారు అస్సలు తగ్గేదే లేదు అంటున్నాడు. అరే పబ్లిక్ కు పార్టీ లీడర్లకు జిక్కకుండా గిట్లా సైకిల్ ఎక్కి రయ్య రయ్య పోతున్నాడు మళ్ళా. చూసిరు కదా, గిట్లున్నది మళ్ళా టీవీకే పార్టీ వెరైటీ ప్రచారం. చూడాలి గీ తాప ఎన్నికలల్లో ఎన్ని సీట్లు వస్తాయో మరి. ఇక నేను చెప్పబోయే ముచ్చట తెలిస్తే లీడర్లందు ఈ లీడర్ వేరయ్యా అని అంటారు. ఎందుకంటే ఆ సారు మంత్రి అయినా ఎప్పుడు సింపుల్గానే ఉంటాడు. ఆకలైతే రోడ్డు పొంటి తింటాడు. ఇక ఎవరితోనన్నా ముచ్చట పెట్ట బుద్ధి అయితే చేన్ల కాడికి పోయి అమ్మ లెక్కలతోని ముచ్చట పెడతాడు. ఇక నేను ఇంతకు మించి ఊరే గాని గా లీడర్ ఎవరో చూడుర్రి. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసము ఆడికి ఈడికి తిరిగి ఎట్లయినా నియోజకవర్గంను అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలోనే నెంబర్ 1 చేయాలని చెప్పి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అయితే మస్తు కష్టపడుతున్నాడు. ఇక గట్లా కష్టపడుకుంటా ఇక మెల్లగా తోవపట్టి పోతుంటే ఇక పక్కకు తాటి ముంజలను అమ్ముతుంటే చూసి ఇక మెల్లగా వచ్చి గిట్లా తాటి ముంజలు తిన్నాడు. చూసిరు కదా,
సారుకు మంచి బలం వస్తుంది. మళ్ళా సారుకు బలం వచ్చిందంటే గల నియోజకవర్గానికి మన రాష్ట్రానికి కూడా బలం వచ్చినట్టే. ఇక సారు గిట్ల తినుడు గలకు గిరాకీ చేసుడు ముద్దుగానే ఉన్నది. కానీ ఓ బస్సుల మంత్రి సారు జర చూసుకో, ఆర్టీసీ సిబ్బంది మళ్ళా ధర్నా చేయనికే సిద్ధంగా ఉన్నారట. జరగా డిమాండ్ లేదో తీర్చు సారు అని చెప్పి అంటున్నారు ఈ ముచ్చటెరకైనోళ్ళు. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగెల్లాని ఆర్తలు, జిగెల్ ఉన్నాయిలే. చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళీ ఈ ఆళ్ళకు కలుద్దాం. నమస్తే.